అమ్మో, మరో జన్మ ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ జన్మలో మాత్రం సంతోషం వచ్చినా కష్టం వచ్చినా మనం ఎప్పుడు ఎలా నవ్వుతూనే ఉండాలి. నాకు ఒక మాట ఇస్తావా శ్రీ? ఏంటో చెప్పు. ఈ జన్మకి కాదు, అన్ని జన్మకి నాతో తోడుంటావా? తప్పకుండా ఉంటాను. సరే, నాకు దాహంగా ఉంది, వాటర్ తీసుకుంటా. ఇప్పుడే కదే ఎన్ని జన్మలైనా వదలని మాటిచ్చావు, ఇంతలోనే ఎలా మారిపోతావా? ఛీ, నేను ఒకసారి చెప్పింది విను. ఏం చెప్తావు? నువ్వేం చెప్పినా నన్ను కన్విన్స్ చేయడానికి ఎక్కడ చూస్తావు? అన్నయ్య అని చెప్తావా, తమ్ముడు అని చెప్తావా? నువ్వేనా అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారా? నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు నాకేం చెప్పక జీవితంలో నీ మొహం నాకు చూపించక. గుడ్ బై. నీ నవ్వే నా ప్రపంచం అనుకున్నా, నీ ప్రేమే నా జీవితం అనుకున్నా. ఒక్క క్షణంలో నన్ను దూరం చేసావే, మిగిలింది నా పక్కమే నా ఊపిరే. కలలన్నీ నీ పేరుతో రాసుకున్నా, కన్నీళ్లతో అక్షరాలు చెరిగిపోయాయి. నీ అడుగుల్లో నా దారిని వెతికినా, నువ్వు లేని లోకం నన్ను ఒంటరి చేసింది. చూడు, ఈ క్లిప్ ఎంత బాగుందో. మీరు ప్రతి సీన్ ఇలా చేస్తే మనకి ఫిలిం బాగా వస్తుంది. సరేనా? అమ్మ ఒకసారి పట్టుకో. బ్రో, ఏమైంది బ్రో, ఎలా తాగేస్తున్నారు? మీ లవ్ ఏమైనా బ్రేకప్ అయిందా? బ్రేకప్ అయిందా? ఏ, చేసిందంతా చేసి బ్రేకప్ అయిందని అడుగుతావేంట్రా? నేనేం చేశాను బ్రో? మొత్తం నువ్వే చేసావురా. ఆ రోజు పార్క్లో ఏం చేస్తావో నేను చూడలేదనుకున్నావరా? అయ్యో బ్రో, మీరు తన అనవసరంగా అపార్థం చేసుకున్నారు. అసలు ఆ రోజు పార్క్ లో ఏం జరిగిందో తెలుసా? రే, నేను మొత్తం చూసాను రా బ్రో. నువ్వు ఫ్లవర్ ఇవ్వడం చూసాను, అది ఫ్లవర్స్ తీసుకోవడం చూసాను రా. అసలు ఆ రోజు పార్క్ లో ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ సీన్ ఏంటంటే లవ్ ప్రపోజల్ సీన్. చాలా న్యాచురల్ గా రావాలి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను లవర్స్ కి. అక్కడ చూడండి ఎంత న్యాచురల్ గా ఉంది. సేమ్ అలాగే ఉండాలి. ఇది ప్రపోజల్ సీన్ కదా, నేను వెళ్ళి ఫ్లవర్స్ తీసుకుని వస్తాను, మీరు డైలాగ్ ప్రిపేర్ అవ్వండి. సిస్టర్ ఒకసారి పట్టుకోరా. సిస్టర్, మా ఫ్లవర్స్ ఇచ్చారా? ఇది బ్రో జరిగింది. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమా? నిజమే బ్రో. అయ్యో, గుండె చప్పుడు కూడా నీ పేరే పలుకుతోంది, ప్రతి నిశ్శబ్దం నీ జ్ఞాపకమే పాడుతోంది. మర్చిపోదామనుకున్నా మనసు ఒప్పుకోవట్లేదు, నువ్వు లేని రోజు
నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. ఇన్ని రోజులు పట్టిందా నన్ను అర్థం చేసుకోవడానికి? నీకోసం ఎంతకని వెయిట్ చేస్తున్నా, నువ్వు వస్తావా? నన్ను క్షమించమ్ము ప్లీజ్. ఒక్క క్షణం చూసిన దృశ్యం ఎన్నో సంవత్సరాలు నమ్మిన ప్రేమను ఓడించింది. అతను చూసింది ఒక దృశ్యం, ఆమె చెప్పాలనుకున్నది ఒక నిజం. కానీ వాళ్ళ ప్రేమకు మధ్యలో నిలిచింది ఒక అపార్థం. ప్రేమను విడదీయడానికి మూడో వ్యక్తి అవసరం లేదు, ఒక్క అపార్థం చాలు. ఇట్లు మీ శ్రీరామ్ గౌరెడ్డి. థ్యాంక్ యూ.